బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పల్నాడు జిల్లా పిడుగురాలలో దారుణం జరిగింది. గుత్తికొండ ఫారెస్ట్ లో గ్రీష్మ అనే యువతిని ఓ యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా యువతిని అతి దారుణంగా కర్రతో చితకబాదాడు. ఒక యువతికి నిందితుడు మల్లికార్జునకు ముందు కూడా నుంచే పరిచయం ఉంది. అలాగే తనను కాదని వేరొకరితో మాట్లాడుతుంది అనే అనుమానంతో ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసుల విచారణలో నిందితుడు తెలిపాడు. ప్రస్తుతం విద్యార్థిని నర్సరావుపేట గవర్నమెంట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుందని పోలీసులు చెప్పారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు, చెప్పండి. రైట్ సంజన, పిడుగురాళ్ల మండలం గుత్తికొండ ఫారెస్ట్ లో దారుణం చోటు చేసుకుంది. బి ఫార్మసీ చదువుతున్న గ్రీష్మ అనే విద్యార్థినిపై తోటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మల్లికార్జున అనే ఇంటర్ ఫెయిల్ అయిన కూడా గత కొంతకాలంగా గ్రీష్మను ప్రేమిస్తావా లేదా అంటూ వేధిస్తున్నాడు. దీనికి సంబంధించి ఆ గ్రీష్మ నిరాకరించడంతో తనపై వేరే ఒకరితో మాట్లాడుతుందనే అనుమానంతో ఏదైతే ఉందో గ్రీష్మ అనే అమ్మాయి బి ఫార్మసీ చదువుతున్న అమ్మాయి వేరొకరితో మాట్లాడుతుందనే అనుమానంతో కర్రతో బాధి ఆమెను చావబాదడానికి తన అత్యాచారం చేసి తను చంపేందుకైతే ప్రయత్నం అయితే చేశాడు. ప్రస్తుతం గ్రీష్మ అనే బి ఫార్మసీ విద్యార్థి నర్సరావుపేట గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స అయితే పొందుతుంది. దీనికి సంబంధించి చావబాదిన మల్లికార్జున ఎవరైతే ఉన్నారో తనపై అత్యాచారం చేసి తను చంపాలని ప్రయత్నించిన మల్లికార్జునను నర్సరావుపేట పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలని పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ గత కొంతకాలంగా గ్రీష్మని ప్రేమిస్తావా లేదు అంటూ వెంటపడటం, తనపై ఇబ్బంది పెట్టడం, తనను కాలేజీకి వెళ్లకుండా అడ్డుకోవడం చేస్తున్న మల్లికార్జున్ను ప్రశ్నిస్తున్నారు పోలీసులు అయితే. సంజన, ప్రస్తుతానికి వాసు చెప్పండి, ప్రస్తుతం గ్రీష్మ పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతానికి గ్రీష్మ నర్సరావుపేట గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స అయితే పొందుతుంది. తనకి ఎటువంటి ప్రాణహాని లేదని వైద్యులు అయితే చెప్తున్నారు. కానీ ఏది ఏమైనప్పటికీ తను చేసింది తప్పు కాబట్టి, మల్లికార్జున చేసింది తప్పు కాబట్టి అతను అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎందుకు అంటే దీని వెనకున్న పూర్తిగా తను కాదని వేరొకరిని మాట్లాడుతుందనే అనుమానం సంఘటన చోటు చేసుకుందని అయితే పోలీసులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ విద్యార్థిపై ఇలాంటి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ చూసినా ఇలాంటి పునరావృతం అవుతూనే ఉన్నాయి, ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. అటు గవర్నమెంట్ తరపు నుంచి కానీ ఇటు పోలీసుల తరపు నుంచి కానీ ఎటువంటి యాక్షన్ అయితే తీసుకోవట్లేదు. ఈ రోజున ఇటువంటి సంఘటనలు పునరావృతం అవ్వకుండా ఖచ్చితంగా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకున్నట్టయితే వేరొకరు రేపు రోజున మారే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ గుత్తికొండలో ఇలాంటి సంఘటన జరగడం అనేది అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మల్లికార్జున్ ఇప్పటికే పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. దీన్ని చేసిన ఈ మల్లికార్జున్ ఎవరైతే ఉన్నారో అతను పోలీసులు అదుపులో ఉన్నారు. ప్రస్తుతానికి తన పరిస్థితి అయితే నిలకడగానే ఉందని వైద్యులు అయితే చెప్తున్నారు. ఓకే, రైట్, థ్యాంక్ యూ వాసు.